హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్యా నేచర్. ఈరోజు మీకు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ టమాటా దోశ చూపించబోతున్నాను. సూపర్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా సూపర్గా ఉంటుంది. ఇది ఏ పిండి రుబ్బనవసరం లేదు. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. టమాటా దోశలకి ముందుగా టమాటాలు తీసుకోవాలి. ఇక్కడ నేను 4-5 టమాటాలు తీసుకున్నాను. అవి కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత 1 కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను. ఇది ఉప్మా రవ్వ కూడా అంటారండి. మనం ఉప్మాకు యూజ్ చేస్తాం కదా, ఆ రవ్వ ఇందులో వేసుకోవాలి. 5 టమాటాలకి 1 కప్పు రవ్వ సరిపోతుంది. రవ్వ వేసుకున్న తర్వాత 1 చిన్న కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను ఆశీర్వాద్ ఆటా వేసుకుంటున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. దీనికి సరిపడా వాటర్ పోసి ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను చూస్తున్న విధంగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలి. నేను చూస్తున్న క్వాంటిటీ అనేది 4కి సరిపోతుందండి. మీరు ఎక్కువ చేసుకుంటే దీనికి డబల్ చేసుకోవచ్చు. ఇలా నేను చూస్తున్న విధంగా ఒకసారి కలుపుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 గ్లాసుల వాటర్ సరిపోయిందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా ఉంటుందండి. నాకైతే ఏం వాటర్ పడలేవు. మీకు వాటర్ పడితే ఒకసారి వేసుకోండి. కొంచెం వేసుకొని కలుపుకోండి. మనం దోశపాటను ఏ విధంగా రెడీ చేసుకుంటామో ఆ విధంగా రెడీ చేసుకోవాలి. దీనికి సరిపడా కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. బేకింగ్ పౌడర్ వేయటం వలన దోశలు అనేటివి క్రిస్పీగా వస్తాయి. ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా, బేకింగ్ పౌడర్ అనేది కంపల్సరిగా వేసుకోవాలి. దోశ ప్యాటర్న్ ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. దోశ ప్యాటర్న్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశలు ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దోశ ప్యాటర్న్ ఒకసారి కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం వేసుకుందాం. మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కొంచెం వాటర్ చల్లుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. ఇలా ఒక గరిటెతో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని రౌండ్గా తిప్పుకుంటూ వేసుకోవాలి. ఇలా ఒకసారి తిప్పుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం వెంబటనే ఆయిల్ వేయకూడదు. ఇది కొంచెం తడి ఆరిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఇలా 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నచ్చకపోతే ఆయిల్ వేయనవసరం లేదండి. ఆయిల్ వేయకుండా కూడా దోశలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, దోశ అనేది మంచి కాలిందండి, రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నేను చూస్తున్నా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను. అదే ప్రాసెస్లో ఇంకోటి వేసుకుందాం. ఎందుకంటే మనం రవ్వతో చేస్తున్నాం కదా, ఒక్కొక్క దోశకి కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గరిటెతో ఇంకోటి వేసుకుంటున్నాను. ఇలా వేయగానే రౌండ్గా తిప్పుకోవాలి. ఇది కొంచెం తడి ఆరిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేసుకోవాలండి. ఇప్పుడు తడి ఆరిపోయింది చూడండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. టమాటా దోశ కదండి, సూపర్గా ఉంటుంది. ఇక రోస్ట్ అయిపోయిందండి. ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మీతో కూడా అన్నీ అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. టమాటా దోశలు సూపర్గా వచ్చాయండి. ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా బాగుంటుంది, పికిల్తో అయినా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్యా నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.